మహాపరిశుద్ధుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్తమైన గణనామానికి మహిమ కలుగును గాక. కుటుంబ బలిపీఠము అనే ఈ మంచి కార్యక్రమాన్ని ప్రతిరోజు యూకే గాస్పల్ స్ట్రీమింగ్స్ అనే మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆడియో రూపంలో వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నతమైన గణనామం పేరిట శుభములు తెలియజేస్తున్నాను. ఇంకనూ వినండి, అనేక కుటుంబాలకు షేర్ చేయండి, దేవుని నుండి గొప్ప మేలులను పొందుకొనండి. ప్రభు కొరకు నా వంతు పనిలో మీ సహోదరుడు కె ఉదయ్ కుమార్. సిలువలో చిందిన రుధిరం విమోచన క్రయధనమే అది. సిలువలో చిందిన రుధిరం విమోచన క్రయధనమే అది. తీరదు ఆ రుణము, చాలదు ఏ పణము, సిలువలో చిందిన రుధిరం. ఒక కుటుంబ బలిపీఠం వాల్యూమ్ 1 నుండి 219వ రోజు, ఆగస్ట్ 7వ తేదీ. అంశము: మీ గుర్తు ముద్ర ఎటువంటి తేడాను చూపదు. ఈ అంశము కొరకు ఒక వాక్య భాగాన్ని చదువుకుందాం. గలతీ 3వ అధ్యాయము 28వ వచనము. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. ఈ అంశము కొరకు సమకూర్చబడిన వర్తమాన భాగాన్ని చదివి విందాం. నేడు అమెరికా వారమైన మనము ప్రత్యేకంగా మనం పెద్ద పెద్ద చర్చిలు కడతాం, మంచి పాస్టర్లు ఉన్నారు కాబట్టి మనకు మినహాయింపు లభిస్తుందని అనుకుంటాం. గుర్తుంచుకోండి, ఒకవేళ అదే నిజమైతే దేవుడు మనల్ని అలా లోపలికి తీసుకుంటే ఆయన అన్యాయస్తుడు అవుతాడు. ఎందుకంటే కయీను మరియు హేబేలు ఏదేను వనం వెలుపల మొదటి 2 ఆరాధకులు. వారిద్దరూ ప్రభువుకు బలిపీఠము కట్టారు. వారిద్దరూ బలులు అర్పించారు. వారిద్దరూ బహుమతులు సమర్పించారు. వారిద్దరూ ప్రార్థించారు. కానీ ఒకరు సరి అయిన వాడు, మరొకరు తప్పుడస్తుడు. గమనించండి, మనకు సత్యం ఉండాలి మరియు సత్యమే దేవుని వాక్యము. ఎల్లప్పుడూ ఇప్పుడు కూడా అదే విధముగా ఉంది. ప్రజలు చాలా గుడ్డివారయ్యారు. వారు అంటారు, నేను అడుగుతాను, మీరు క్రైస్తవులా? నేను ఫలానా దానికి చెందుతాను. చూడండి, దానికి దీనికి ఎటువంటి సంబంధము లేదు. దాని గురించి నాకు ఎలాంటి వ్యతిరేకత లేదు. కానీ నేను మీకు చెప్పడానికి ప్రయత్నిస్తున్నది అది కాదు. మీరు ఏ చర్చికి చెందాలనుకుంటే దానికి చెందండి. మీ చిహ్నం, గుర్తు ఎటువంటి తేడాను చూపదు. నేను ఈ ఉదయం పాస్టర్కు చెప్పాను, కొలరాడోలో నేను వీధుల్లో గస్తీకి వెళ్ళేవాడిని. అలాగే ఇతర పనులకు నేను అక్కడ కూర్చునేవాడిని. నా కాలును అలా జీను మీద వేసుకుని ట్రబుల్సమ్ రివర్ హెరిపోర్ట్ అసోసియేషన్ ట్రబుల్సమ్ నది లోయలో పశువులను మేపుతుంది. ఆ లోయ భాగంలో తూర్పు మరియు పడమర చీలిక ఉంది. ఇక్కడ నుండి పైకి ఉన్న అసోసియేషన్లోని పశువులన్నీ పడమర చీలికలో మేస్తాయి మరియు నేను ఉన్న బృందం తూర్పు చీలికలో మేపేది. ప్రైవేట్ ఆస్తిపై పశువులు రాకుండా మరియు వేసవి అంతా పర్వతాలలోకి వెళ్ళడానికి అక్కడ ఇనుప కంచె ఉండేది. మేము పశువులను చుట్టూ కమ్మి 4 లేదా 5 విభిన్న గుర్తులు, నదిపై 8 లేదా 10 విభిన్న ముద్రలు, వసంతకాలంలో మా పశువులను రౌండప్ చేసి
వాటిని అక్కడకు తీసుకువెళ్ళే వాళ్ళము. మేము పశువులన్నిటినీ చుట్టూ కమ్మి వాటికి బ్రాండ్ వేసి వాటిని తిరిగి మేత ప్రాంతానికి పంపిన తర్వాత నేను నా కాలును జీను కొమ్ముపై వేసుకుని అక్కడ కూర్చొనేవాడిని. మరియు అక్కడ రేంజర్ నిలబడి ఉండేవాడు. అవి వెళ్ళేటప్పుడు అతను లెక్కించేవాడు. నేను అన్ని రకాల గుర్తులను ఉండుటను గమనించితిని. శ్రీ గ్రైమ్స్ దగ్గర డైమండ్ బార్ కొంచెం ఎక్కువ విలువ. మాకు కొంచెం పైన ఉన్న వారికి టర్కీ ట్రాక్, మాకు ఓల్డ్ ట్రిపాడ్ ఉండేది. మరియు వివిధ గుర్తులు అక్కడ నుండి వెళ్ళాయి. కానీ ఆ రేంజర్ గుర్తును గమనించలేదు. అతడు చెవి మీద ఉన్న రక్తపు గుర్తును గమనించేవాడు. ఆ జాతి పశువులను నిలకడగా ఉంచడానికి, వాటి జాతికి అవి నిజాయితీగా ఉండడానికి రక్తపు గుర్తుతో చెవిలో బిళ్ళవేయబడిన సంపూర్ణ హెరిపోర్ట్ కాకుండా మరేది మేత ప్రాంతానికి వెళ్ళడానికి వీలులేదు. తూర్పు సమయంలో కూడా అదే విధముగా ఉంటుంది. నేను ఒక మెథడిస్ట్, బాప్టిస్ట్, ప్రెస్బిటేరియన్ అని ఆయన నన్ను అడగాడు. నాకు ఏ ముద్ర ఉందో, ఏ గుర్తు ఉందో ఆయనకు ఏమీ అర్థము కాదు. యేసుక్రీస్తు రక్తముతో జన్మించిన, తిరిగి జన్మించిన, రక్తముతో జన్మించిన క్రైస్తవుడు మాత్రమే లోపలికి వెళ్తాడు. అంతకంటే తక్కువ ఏదీ లోపలికి వెళ్ళదు. ఇప్పుడు మనం గుర్తుంచుకోవాలి, దాన్ని గుర్తుంచుకోవాలి. ఇప్పుడు ఆయన గుర్తించబడినప్పుడు ఆయన శక్తి ఎప్పుడూ బయలుపరచబడదు. ఆయన గుర్తించబడినప్పుడు దేవుడు ఎంతగా ఉన్నా మీరు దాన్ని నమ్మాలి, అంతే. గుర్తించబడని దేవుని సన్నిధి అనే వర్తమాన భాగము నుండి సేకరింపబడిన అద్భుతమైన అంశము. మహాపరిశుద్ధుడును మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామానికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. నీచులమైన మన కొరకు, అల్పులమైన మన కొరకు, ఏ యోగ్యత అర్హత లేని మన కొరకు ఆయనే బలిపశువై ఆ శిలువ మ్రానుపైన, ఆ కల్వరిలో మన కొరకు రక్తము కార్చి, మన కొరకు వెలను చెల్లించి మనకు గుర్తును ఇచ్చాడు. మనలను ఆ రక్తముతో ముద్రించి మనలను ప్రత్యేకపరిచాడు. ఆయన కార్చిన ఆ రక్తము మనలను రక్షించింది, మన కొరకు వెలను చెల్లించింది. ఆయన కార్చిన ఆ రక్తమే మనకు గురుతై ఉన్నది, మనకు ముద్రై ఉన్నది. ఆ రక్తముతో ఆయన మనలను కప్పి మనలను ముద్రించాడు. ప్రియ సోదరి సోదరులారా, ప్రియ దేవుని బిడ్డలారా, మన కొరకు ఆయన చేసిన ఆ అమూల్యమైన త్యాగము, ఆ ఉన్నతమైన త్యాగము ఎంతో విలువైనది. మనం తప్పిపోకుండా ఉండునట్లు ఆయన మన కొరకు ఆ విలువైన రక్తాన్ని కార్చి ఆ రక్తంతో మనలను ముద్రించాడు. ఆ రక్తం మనపై ఆపాదించి మనం ఒక నిత్యరాజ్యంలో ప్రవేశించడానికి ఆ రక్తం అనే గుర్తును మనకి ఇచ్చాడు. ప్రియ సోదరులారా, నేడు ఆ రక్తము వాక్యములో ఉన్నది. ఎవరైతే ఆ రక్తాన్ని ఆపాదించుకుంటారో, ఆ రక్తమనే గుర్తును పొందుకుంటారో వారు నిశ్చయముగా ఆయన స్థాపించిన ఆ నిత్య రాజ్యంలో వారసులుగా ఉండబోతూ ఉన్నారు, దానిలోనికి ఆహ్వానించబడబోతూ ఉన్నారు. ఓ ప్రియ సోదరులారా, ఎవరిపైన అయితే ఆ రక్తమనే గుర్తు ఉండదో వారు నిశ్చయముగా త్రోసివేయబడి గాఢాంధకారంలోకి నెట్టివేయబడబోతూ ఉన్నారు. అందుకొరకే అంధకారంలో నశించిపోతున్న మనలను ఏ వెలుగు మనపై ప్రకాశించినప్పుడు, వాక్యమనే వెలుగు లేనప్పుడు ఆయనే మన కొరకు రక్తము కార్చి వాక్యమని వెలుగును మన కొరకు ఇచ్చి మనలను చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోకి నడిపించాడు. ఆయన వెలుగులో మనం తేజరిల్లడానికి, ఆయన కొరకు మనం మహిమకరంగా జీవించడానికి, ఆయన కొరకు చలించడానికి ఆయనే మనకు వాక్యమని వెలుగునిచ్చి ఆ రక్తము చేత మనలను ఆపాదించాడు. ఆ రక్తముతో మనలను కప్పి ఆ రక్తమనే గుర్తును మనకి ఇచ్చాడు. ఆ రక్తమనే టోకెన్ను మనం పట్టుకుని మనము ఒక రోజున ఆ ఉన్నతమైన స్థలానికి వెళ్ళబోతూ ఉన్నాము. ప్రియ సోదరి సోదరులారా, ప్రియ స్నేహితులారా, అందుకే మనం ధన్యులమై ఉన్నాము. దేవుడు మన పట్ల ఎల్లప్పుడూ ప్రేమను కలిగి ఉన్నాడు. మన పట్ల ఎల్లప్పుడూ ఒకే ఆలోచన కలిగి ఉన్నాడు. ఆయన భేదము చూపువాడు కాదని మన వాక్య భాగంలో చదువుకున్నాం. ఆయన యందు అందరూ సమానులై ఉన్నారు, సమాన హక్కును కలిగి ఉన్నారు. మనం చదువుకున్నాం, యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు,
యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. ప్రియ సోదరి సోదరులారా, ఆ రక్తము చేత మనందరిని ఆయన ఏకపరిచాడు. ఎవరైతే ఆ రక్తాన్ని ఆపాదించుకుంటారో నిశ్చయంగా సంహారపు దూత మనలను దాటి వెళ్ళిపోతూ ఉన్నది. మనలను వాడు ఏమీ చేయలేడు. సాతానుడు మనలను ముట్టలేడు. ఎందుకనగా మనపై రక్తమనే గుర్తు ఉన్నది. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలను ఆ సంహారపు దూత గుమ్మంపై ఆపాదించిన ఆ రక్తపు గుర్తును బట్టి దాటుకుంటూ వెళ్ళిపోయిందని, ఆ రక్తము చేత వారు రక్షించబడ్డారని, ఆ రక్తపు గుర్తు లేని వారందరూ నశించిపోయారని, సంహరించబడ్డారని మనకు తెలుసు. ప్రియ సోదరులారా, అదేవిధంగా ఈరోజు మన జీవితాల్లో ఈ రక్తమనే గుర్తు లేకపోతే, ఈ రక్తాన్ని మనం ఆపాదించుకోలేకపోతే నిశ్చయంగా సాతాను మనల్ని సంహరించబోతూ ఉన్నాడు. మనం నశించిపోకుండా ఉండునట్లు, సాతాను వశము కాకుండానట్లు ఆయనే మనకు రక్తాన్ని ఇచ్చాడు, మనకు గుర్తును ఇచ్చాడు. ఆ వాక్యమనే గుర్తును చేత పట్టుకుని మనము ఎల్లప్పుడూ ఆయనలో ఉన్నతముగా జీవించడానికి, ఎన్నడూ నశించిపోని జాబితాలో ఉండకుండా ఉండడానికి ప్రియ సోదరి సోదరులారా, ఆయనే మనల్ని ప్రేమించాడు. తన అమూల్యమైన కృప చేత మనలను ముద్రించాడు. అందుకొరకే మనం ఎంతో ఆయనకు కృతజ్ఞులమై ఉన్నాము. ప్రవక్త చెప్తూ ఉన్నాడు, అమెరికా వారమైన మనము ప్రత్యేకంగా మనం పెద్ద పెద్ద చర్చిలు కడతాం, మనకు మంచి పాస్టర్లు ఉన్నారు కాబట్టి పరలోకంలో మనకు మినహాయింపు లభిస్తుంది అనుకుంటాం. కానీ ప్రవక్త చెప్తున్నాడు, గుర్తుంచుకోండి, ఒకవేళ అది నిజమైతే దేవుడు మనల్ని అలా లోపలికి తీసుకుంటే ఆయన అన్యాయస్తుడు అవుతాడు. ఎందుకంటే ఆయన దృష్టిలో అందరూ సమానమై ఉన్నారు. ఆయనకు మన చర్చీలు అవసరము లేదు. ఇక్కడ ప్రవక్త చెప్తున్నాడు, మనం ఏ చర్చికి చెందిన వారమో, మెథడిస్ట్కి చెందిన వారమో, బాప్టిస్టుకు చెందిన వారమో, ప్రెస్బిటేరియన్కు చెందిన వారము, మనపై ఏ గుర్తు ఉందో, ఏ ముద్ర ఉందో దేవునికి అక్కరలేదు. కానీ యేసుక్రీస్తు రక్తంతో జన్మించిన ప్రతి ఒక్కరిని ఆయన ఒకే విధముగా చూడబోతున్నాడు. ఆ రక్తంతో జన్మించిన వారికి మాత్రమే లోపలికి ఆహ్వానం ఉన్నదని, యేసుక్రీస్తే ద్వారమై ఉన్నాడని, ఆ రక్తము చేత గుర్తించబడతారని మనం ఈ అంశం ద్వారా తెలుసుకోగలుగుతూ ఉన్నాము. మనపై ఏ గుర్తు ఉన్నదో అనేది కాదు కానీ, మనపై ఏ సిద్ధాంత ప్రభావం ఉన్నదో అని కాదు కానీ, కేవలం ఆయన రక్తమే మనకు గుర్తై ఉన్నది. ఆ రక్తమే ఈ గడియ కొరకు పంపబడిన గొప్ప వాక్యమై ఉన్నది. ఆ వాక్య సారాంశమే సత్యమై ఉన్నది. ఆ వాక్యమే మనకు వెలుగై ఉన్నది. ప్రవక్త చెప్తూ ఉన్నాడు, మీరు ఏ చర్చికి చెందినవారు దేవునికి అక్కరలేదు. మీపై ఏ గుర్తు ఉన్నదో, ఏ చిహ్నము ఉన్నదో దేవునికి అక్కరలేదు. అది ఏ తేడాను చూపదు. దేవుడు ఒకవేళ మిమ్మల్ని లోపలికి చేర్చుకుంటే మీ చర్చీలను బట్టి, మీ సిద్ధాంతాలను బట్టి, మీకున్న మంచి పాస్టర్లను బట్టి దేవుడు మీకు మినహాయింపును ఇస్తే దేవుడు అన్యాయస్తుడు అవుతాడు. ఎందుకంటే ఆయన చెప్పిన మాట ప్రకారం ఎవరు నా యందు విశ్వాసం ఉంచుతారో వారు నిశ్చయంగా రక్షించబడతారని, వాడు తీర్పులోనికి కాక జీవంలోనికి ప్రవేశిస్తాడని ఆయన చెప్పిన ఆ మాటను బట్టి ఆయన ముందు తిరిగి జన్మించిన వారు, రక్తముతో జన్మించిన వారు అందరూ సమానమై ఉన్నారు. అందరికీ ఒకే విధముగా ఆయన బహుమానాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు. ప్రియ సోదరి సోదరులారా, ప్రియ స్నేహితులారా, దేవుడు ఎల్లప్పుడూ గొప్పవాడై ఉండి మన పట్ల ఎల్లప్పుడూ ఏక మనసును కలిగి ఉన్నాడు. ఒకే మనసును కలిగి ఉన్నాడు. ప్రియ సోదరి సోదరులారా, ప్రవక్త చెప్తూ ఉన్నాడు, మనకు సత్యము ఉండాలి. అక్కడ హేబేలు మరియు కయ్యూను దేవుడికి ఇద్దరు బలిపీఠం కట్టారని, వారిద్దరూ ఆరాధికులే అని, కానీ ఒకరి సరైన వాడని, మరొకడు తప్పుడస్తుడని ప్రవక్త చెప్తూ ఉన్నాడు. ఎవరి యొక్క ఆరాధనను బట్టి వారికి దేవుడు తీర్పునిచ్చాడని, ఎవరి యొక్క ఆరాధనను బట్టి, వారి హృదయాన్ని బట్టి దేవుడు వారి ఆరాధనను అంగీకరించాడని, ఒకరిని తోసిపుచ్చాడని ప్రవక్త చెప్తూ ఉన్నాడు. గమనించండి, మనకు సత్యం ఉండాలి, మరియు సత్యమే దేవుని వాక్యము. ఎల్లప్పుడూ వాక్యమే సత్యమై ఉన్నది. ఆ సత్యమే మనల్ని స్వతంత్రులుగా చేస్తూ ఉన్నదని ప్రవక్త మనకు తెలుపుతూ ఉన్నాడు. ప్రజలు చాలా గుడ్డివారయ్యారు. ప్రవక్త అంటున్నాడు, నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు క్రైస్తవులా?
నేను పలానా దానికి చెందినదానను, నేను పలానా సిద్ధాంతానికి చెందినదానను, పలానా చర్చికి చెందినదానను అని మీరు చెప్తూ ఉన్నారు. మీరు నిజమైన క్రైస్తవులా అని ప్రవక్త అడుగుతూ ఉన్నాడు. ప్రియ సోదరులారా, నువ్వు ఏ చర్చికి చెందిన దానివనేది ముఖ్యము కాదు కానీ కేవలం రక్తమే మనకు గుర్తై ఉన్నది. రక్తము మాత్రమే మనలను గుర్తిస్తూ ఉన్నది. ఆ రక్తము ద్వారా మాత్రమే ఆయన మనల్ని గుర్తిస్తూ ఉన్నాడు. ఆ రక్తం మనం ఆపాదించుకోవాలి అంటే ఈ గడియ కొరకు పంపబడిన వాక్యమే ఆ రక్తమై ఉన్నది. ఆ వాక్యాన్ని మనం అంగీకరించి మన జీవితాలను ఆ వాక్య ప్రకారం సిద్ధపరచుకోవలసిన వారమై ఉన్నాము. ప్రియ సోదరి సోదరులారా, ఆ పశువులను ఆ రేంజర్ గుర్తించినప్పుడు వాటిపై ఉన్న గుర్తును బట్టి కాదు కానీ అతడు లెక్కించేటప్పుడు వాటిపై ఉన్న గుర్తును బట్టి అతడు లెక్కించలేదు కానీ తన చెవికి ఆ రక్తపు గుర్తు ఉన్నదో లేదో చూశాడు. ఆ రేంజర్ గుర్తును గమనించలేదు, అతడు చెవి మీద ఉన్న రక్తపు గుర్తును గమనించేవాడు. ప్రియ సోదరి సోదరులారా, నేడు మనకు ఆ రక్తమే గుర్తై ఉన్నది. ఆ కల్వరి మ్రాను పైన ఆయన మన కొరకు మన వెలనంతా చెల్లించి మన పాప దోషము కొరకు ఆయన బలి అయి మన పాపాన్నంతటిని ఒక్కసారి కొట్టివేశాడు. అందుకు గుర్తుగా ఆయన తన రక్తాన్ని మనకు ఇచ్చాడు. నేడు ఎవరైతే ఆయన మన కొరకు రక్షకుడిగా వచ్చాడని, ఆయన మన కొరకు చనిపోయాడని ఎవరైతే విశ్వసిస్తారో వారికి మాత్రమే ఆ గుర్తు ఇవ్వబడుతుంది. విశ్వాసం ద్వారా ఆ గుర్తును మనం సంపాదించుకోవాల్సిన వారమై ఉన్నాము. ప్రవక్త చెప్తూ ఉన్నాడు, తీర్పు సమయంలో కూడా అదే విధముగా ఉంటుంది. నేను మెథడిస్టును, నేను బాప్టిస్టును, నేను ప్రెస్బిటేరియన్ను. ఆయన నన్ను అడగాడు. నాపై ఏ గుర్తు ఉందో ఆయనకు ఏమీ అర్థము కాదు. నేను ఏ సిద్ధాంత ప్రభావం కింద నుండి వచ్చాను, ఏ మనుషుడు కల్పించిన ఆచారాల్లో నేను ఎదిగి వచ్చాను అనేది ఆయనకు అక్కరలేదు. కానీ కేవలం వాక్యాన్ని బట్టి నేను వాక్య ప్రకారం జీవించానో లేదోనని, తిరిగి జన్మించానో లేదోనని, యేసుక్రీస్తు రక్తంతో తిరిగి జన్మించిన ఆనవాలు నాపై ఉన్నదో లేదోనని ఆయన గుర్తిస్తూ ఉన్నాడు. ప్రవక్త అన్నాడు, యేసుక్రీస్తు రక్తంతో జన్మించిన క్రైస్తవుడు మాత్రమే లోపలికి వెళ్తాడు, వారికి మాత్రమే అనుమతి లభిస్తుంది. ఆ ద్వారము గుండా మనం వెళ్ళాలంటే ఆయన మనకు ద్వారమై ఉన్నాడు. ఈ ప్రపంచానికి ఆయన రక్షకుడుగా వచ్చాడు. మనం పరలోక రాజ్యానికి వెళ్ళాలి అంటే యేసుక్రీస్తే మనకు ద్వారమై ఉన్నాడని, ఆ ద్వారము వద్ద ఆయనే ఉంటాడని, ఆయనను దాటి మనం వెళ్ళాలని, ఆయన కార్చిన ఆ రక్తపు గుర్తు మనపై లేకపోతే మనము దానిలోకి ప్రవేశించలేమని ఈ అంశము ద్వారా తెలుసుకోగలుగుతూ ఉన్నాము. రక్తముతో జన్మించిన క్రైస్తవుడు మాత్రమే లోపలికి వెళ్తాడు, అంతకంటే తక్కువ ఏది లోపలికి వెళ్ళదు. ఇప్పుడు మనం గుర్తుంచుకోవాలి, యేసుక్రీస్తు యొక్క శక్తి ఆ రక్తములో ఉన్నదని, మనము దాన్ని నమ్మాలని ప్రవక్త చెప్తూ ఉన్నాడు. ప్రియ సోదరి సోదరులారా, ఆ రక్తము ద్వారా మనకు రక్షణ లభిస్తుంది. లేకపోతే మనలను సాతాను ప్రభావం చేత మనలను మరణానికి నడిపిస్తాడని, మనము యుగయుగాలు సాతానుచే మనం అగ్నిగుండంలో ఉండవలసి వస్తుందని, మనము కేవలం గుర్తు ద్వారా మాత్రమే ఆ భయంకరమైన స్థితి నుండి మనం తప్పించుకోగలుగుతామని ప్రవక్త మనకు వివరిస్తూ ఉన్నాడు. ఆ వాక్యమే మనల్ని రక్షించేది, ఆ వాక్యమే మనల్ని బ్రతికించేది. ఆ వాక్యము అనగా ఆయన రక్తమై ఉన్నది. ఆ రక్తాన్ని మనం అంగీకరించవలసిన వారమై ఉన్నాము. ఆ రక్తంతో ఎల్లప్పుడూ మనం పాలు పంపులు కలిగి ఉండవలసిన వారమై ఉన్నాము. ఆ రక్తం అనే గుర్తు ఎల్లప్పుడూ మనపై ఉండాలి. ఆ వాక్యమే మనల్ని ఎల్లప్పుడూ నడిపించాలి. ఆ వాక్యమే మనల్ని నడిపించేదిగా ఉండి, దానిలోని పరిశుద్ధాత్మ మనకు నాయకత్వం వహించేదిగా ఉండి, మనలను ఎల్లప్పుడూ ముందుకు నడిపేదిగా మనం ఆహ్వానించవలసిన వారమై ఉన్నాము. ప్రియ సోదరి సోదరులారా, ప్రియ స్నేహితులారా, అలాంటి గొప్ప వాక్యాన్ని బట్టి, ఆయన మన కొరకు ఇచ్చిన ఆ ముద్రను బట్టి, ఆ గుర్తును బట్టి మనం ఎంతో ధన్యులమై ఉన్నాము. ఆయన మనలను ఆ గుర్తుతో, ఆ వాక్యముతో మనలో ఉన్న విశ్వాసాన్ని అభివృద్ధి చేస్తూ ఆయన తన పరిశుద్ధాత్మతో ముద్రిస్తూ ఉన్నాడు. మనం ఒక దినాన్ని ఈ లోకంలో నుండి మనం ఎత్తబాటులోనికి వెళ్ళిపోయి మనం ఎన్నడూ కదల్చబడని వారముగా ఉండి యుగ యుగాలు ఆయనతో జీవించబోతూ ఉన్నాము.
మనం ఆ ఎత్తబాటులోనికి వెళ్ళాలి అంటే మనం ఆ పరిశుద్ధాత్మతో ముద్రించబడవలసిన వారమై ఉన్నాం. ఆ పరిశుద్ధాత్మ మనపై రావాలి అంటే, మనను కమ్ముకోవాలి అంటే ఆ రక్తమని, ఆ వాక్యమని గుర్తు మనపై ఉండవలసి ఉన్నది. అలాంటి గొప్ప వాక్యాన్ని మనం ఎల్లప్పుడూ మన జీవితాల్లో కలిగి ఆ వాక్య ప్రకారం జీవిస్తూ యథార్థముగా ఆయన కొరకు బ్రతుకుతూ ఆయనలోనే ఉన్నతముగా ఉందాం. ఆయన పరిశుద్ధాత్మతో ముద్రించబడి ఎత్తబాటులో మనం కూడా భాగమవుదాం. అలాంటి గొప్ప కృపను దేవుడు మనపై నిండుగా ఉంచి ఆ ఎత్తబాటులో మనలను కూడా భాగము చేయునుగాక. ఆయన గురుతుని ఎల్లప్పుడూ మనపై ఉంచి ఆ పరలోక రాజ్యానికి వారసులుగా తీర్చిదిద్దునుగాక. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈరోజు మీరు చదవలసిన అనుదిన వాక్య పఠనం కీర్తనలు 72, 73 అధ్యాయములు మరియు రోమ 9వ అధ్యాయము. మీరు విన్న ఈ అంశాన్ని అనేక మందికి షేర్ చేయండి. దేవుని ఉన్నతమైన సత్యాన్ని అనేక మందికి పంచి ఆయన వాక్యాన్ని అనేక మందికి వివరించి ఆ వాక్యమే ఈనాడు మనకు గుర్తుగా ఇవ్వబడిందని, ఈ గడియ కొరకు పంపబడిన ఆ గొప్ప వాక్యాన్ని మనం గుర్తుగా ఆపాదించుకొని మనం ఆ ఎత్తబాటు కొరకు సిద్ధముగా ఉండాలని, ఆ రక్తమనే గుర్తు మనపై లేకపోతే మనం విడిచిపెట్టబడతామని, మనం అంధకారంలోకి నెట్టివేయబడతామని అందరికీ తెలియజేయండి. అనేక కుటుంబాలపై వాక్యమనే గుర్తును, యేసుక్రీస్తు రక్తమనే గుర్తును ఆపాదించండి. ఆయన నిత్య రాజ్యానికి వారసులుగా తీర్చిదిద్దండి. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక. ఆమేన్. ఒకే ఒక్క దేవుడును, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపా కాపుదల, ఆయన యొక్క అన్యోన్య సహవాసము, ఆయన యొక్క పరిశుద్ధాత్మ నాయకత్వము మన కుటుంబాలపై ఎల్లప్పుడూ నిండుగా ఉండి మనలను ముందుకు నడిపించునుగాక. షాలోమ్. సర్వ పాప పరిహారార్థం రక్త ప్రోక్షణం అవశ్యం. సర్వ పాప పరిహారార్థం రక్త ప్రోక్షణం అవశ్యం. ప్రతి పాపి పాపము కొరకే యేసు శుద్ధ రక్తము కార్చే, యేసు శుద్ధ రక్తము కార్చే. నీ కోసమే, నా కోసమే, మన కోసమే. ఓ మానవా, సిలువలో చిందిన రుధిరం రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం. తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం. దురితాత్ములను రక్షింప క్రీస్తు శుద్ధ రక్తము కార్చే, క్రీస్తు శుద్ధ రక్తము కార్చే. నీ కోసమే, నా కోసమే, మన కోసమే. ఓ మానవా, సిలువలో చిందిన రుధిరం
రక్తమిచ్చి దేవుడు సంఘాన్ని సంపాదించే తన రక్తమిచ్చి దేవుడు సంఘాన్ని సంపాదించే సంఘమును శుద్ధి చేయ యేసు మ్రానుపై వ్రేలాడే యేసు మ్రానుపై వ్రేలాడే నీ కోసమే నా కోసమే మన కోసమే ఓ మానవా సిలువలో చిందిన రుధిరం విమోచన క్రయధనమే అది సిలువలో చిందిన రుధిరం విమోచన క్రయధనమే అది తీరదు ఆ రుణము చాలదు ఏ పణము చాలదు ఏ పణము చాలదు ఏ పణము చాలదు ఏ పణము